జీవితాన్ని ధర్మబద్ధంగా, ఆనందంగా జీవించడానికి తోడ్పడే అద్భుతమైన మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి మహనీయుడు కావాలంటే ఏం చెయ్యాలి? మన నుదిటిపై తిలకం ఎందుకు ధరించాలి? ఇవి కేవలం ఆచారాలా? లేక వీటి వెనక గొప్ప శాస్త్రీయ రహస్యాలున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో ఉంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నాతో పాటు రండి. ముందుగా, నవవిధ భక్తి మార్గాలలో మొదటిది, అత్యంత శక్తివంతమైనది శ్రవణం. పరీక్షిత్ మహారాజు సుఖమహర్షి చెప్పిన భగవత్కథలను నిష్ఠగా విని మోక్షాన్ని పొందాడు. ధర్మాన్ని మనసుపెట్టి వినడం మన అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది. రెండవది కీర్తనం. నారదుడు, అన్నమయ్య, త్యాగరాజులు భగవన్నామ కీర్తనతో పరమాత్మను చేరుకున్నారు. భక్తితో పాడే ప్రతి కీర్తన దివ్యశక్తిని ప్రసరింపజేస్తుంది. మూడవది స్మరణం. ప్రహ్లాదుడు నిరంతరం నారాయణుణ్ణి స్మరించి అపారమైన కష్టాల నుండి బయటపడ్డాడు. నాలుగవది పాదసేవనం. లక్ష్మీదేవి విష్ణువు పాదాలను సేవించింది. లక్ష్మణుడు రాముడికి సేవ చేశాడు. ఇది అంకితభావానికి ప్రతీక. ఐదవది అర్చనం. పృథూ చక్రవర్తి పూజలతో, అర్చనలతో పరమాత్మను ప్రసన్నం చేసుకున్నాడు. ఆరవది వందనం. అక్రూరుడు భక్తితో నమస్కరించి శ్రీకృష్ణుని దర్శనం చేసుకున్నాడు. ఏడవది దాస్యభక్తి. గరుత్మంతుడు, హనుమంతుడు నిస్వార్థసేవతో భగవంతునికి అత్యంత ప్రియమైనవారయ్యారు. ఎనిమిదవది సఖ్యం. అర్జునుడు, కుచేలుడు కృష్ణునితో స్నేహంచేసి ముక్తి పొందారు. తొమ్మిదవది ఆత్మనివేదనం. బలిచక్రవర్తి తన సర్వస్వాన్నీ దానంచేసి తన్ను తాను భగవంతునికి అర్పించుకున్నాడు. మనిషి మహనీయుడు కావాలంటే ఈ లక్షణాలు అతనికి ఉండాలి. దైవనామాన్ని నిరంతరం స్మరించు. నీ అంతరాత్మకు లోబడి జీవించు. శాస్త్రాలను అనుసరించి జీవించు. యోగ మార్గంలో ఆత్మవిచారణ చేసి జన్మరాహిత్యం పొందు. ఈ మార్గాలన్నీ మనల్ని భగవంతుని సన్నిధికి చేరుస్తాయి. పూజ, అర్చన, జపం, స్తోత్రం, ధ్యానం. పూజ పూర్వజన్మ వాసనలను తొలగిస్తుంది. అర్చన అభీష్ట ఫలాలను ఇస్తుంది. జపం పాపాలను పోగొడుతుంది. స్తోత్రం మనసుకు ఆనందాన్నిస్తుంది. ధ్యానం ఇంద్రియ నిగ్రహం కలిగిస్తుంది. దీక్ష విముక్తిని ఇస్తుంది. మంత్రం మనల్ని రక్షిస్తుంది. ఆధ్యాత్మికత చిన్నతనం నుంచే అలవాటు కావాలి. దేవునిపై ప్రేమ, పాపంపై భయం, సమాజం పట్ల సేవా దృక్పథం మనలో ఉండాలి. నీకు విద్య, ధనం, అధికారం ఉండవచ్చు. కాని ఈ స్థాయి ఎవరివలన వచ్చిందో ఎన్నటికీ మరచిపోకూడదు. ఆచార్య దేవోభవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకుందాం. మన నుదిటిపై తిలకం లేదా బొట్టు ఎందుకు ధరించాలి? ఇది కేవలం ఆచారమా లేక శాస్త్రీయమా? మన శరీరంలో ఏకంగా 7200 నాడులు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి ఇడ, పింగళ నాడులు. ఇవి కనుబొమ్మల మధ్య కలుసుకొని ఆజ్ఞాచక్రంగా మారుతాయి. ఈ ప్రాంతంలో తిలకం ధరించడం వలన కుండలినీ శక్తి జాగృతమవుతుంది. సైన్స్ ప్రకారం ఇడానాడి ఎడమ మెదడుతో, పింగళనాడి కుడిమెదడుతో సంబంధం కలిగి ఉంటాయి. తిలకం ధరించడం వలన శరీరమంతా ప్రాణశక్తి సాఫీగా ప్రసరిస్తుంది. ఇది సూర్యకిరణాల నుండి రక్షణ కూడా కల్పిస్తుంది. అందువల్ల తిలకం కేవలం ఆచారం కాదు, ఇది శాస్త్రీయ ప్రక్రియ. మన శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేసే సాధనం. ఈ జ్ఞానాన్ని అందరితో పంచుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు శుభం కలుగుగాక.